అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే బైబిల్ మిషన్ సెక్రటరీ గారు నేటి దినం అధ్యక్షులుగా ఉండి సెక్రటరీ గారికి అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ క్రిస్మస్ సందర్భముగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దైవజనుడి యొక్క పుస్తకంలో నుండి ఒక 2 మాటలు, అంటే మన సంఘాల్లో మన వాక్యోపదేశాన్ని అందించుకోవడానికి ఓ ఫీడింగ్ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు. మొదటిది, సింధూరు వనములో ఉండగా అబ్రాహాము దగ్గరకు ఎండవేళ సమయంలో ఎవరు వచ్చారు? ముగ్గురు వచ్చారు. కొంతమంది దేవదూతలు అంటారు, కొంతమంది తండ్రి కుంభాత్ములు. దైవజనుడి యొక్క నోట్లో నుండి ఇవ్వబడినది ఏంటంటే పరిశుద్ధాత్మలు వచ్చారు. ఎక్కడా కూడా ఈ ముగ్గురు వచ్చినట్టుగా మనం చూడం. ఎక్కడికి వెళ్ళినా సరే ముగ్గురు ఒక్కరగా కనబడ్డారు. కానీ ఇక్కడ మాత్రం ముగ్గురుగా కనబడడానికి కారణమేమిటి అని దైవజనుడు తన వ్రాతలో ఒక క్వశ్చన్ వేసి అక్కడ తెలియజేశారు. అలా ముగ్గురు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, లోకరక్షకుడైన ప్రభు ఈ లోకానికి రావడానికి వంశావళి ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుందంటే అబ్రహాము దగ్గర నుండి. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మనం అక్కడ చూడగలం, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఇదే అని అక్కడ వ్రాయి.